గుజరాత్లోని దహడ్లో అట్టహాసంగా ప్రధాని పర్యటన. లోకోమోటివ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన మోదీ. భారీ వర్షాలతో ముంబై నగరం అతలాకుతలం. జలమయమైన లోతట్టు ప్రాంతాలు, విమానాలు, రైళ్ల రాకపోకలపై ప్రభావం. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కాసేపట్లో బ్యూటీ విత్ ఎ పర్పస్ ఈవెంట్. తమ ప్రతిభను వివరించనున్న అందగత్తెలు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని. శ్వాసకోశ సమస్యలు రావడంతో వంశీకి వైద్య పరీక్షలు. కూటమి ఏడాది పాలనలో ప్రజలకు మంచి చేసింది శూన్యం. చంద్రబాబుపై సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు ఫైర్. హంద్రీనివా కాలువలో చేపడుతున్న లైనింగ్ పనులను ఆపాలి. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోనేది లేదన్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్. పెద్దపల్లి ఎంపీ గెడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యలు వైరల్. డబ్బు కంటే కూడా కులానిదే ఆధిపత్యం అంటూ కామెంట్స్. తనకు ప్రోటోకాల్ దక్కటం లేదని ఆవేదన. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షం. కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దైన ధాన్యం. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో విత్తనాల కొరత. మార్కెట్ గోదాముల వద్ద బారులు తీరిన రైతులు. భారత్ లో చాప కింద నీరులా కరోనా. ఇప్పటి వరకు 2 మృతి. మాస్కులు ధరిస్తే మంచిదన్న ఆరోగ్య శాఖ. కేరళ సముద్ర తీరంలో నీట మునిగిన లైబీరియా నౌక. కడలిలో కలిసిన 640 కంటైనర్లలో ముడి చమురు. అమెరికా సౌత్ కరోలినాలో కాల్పులు. 11 మందికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఇవాళ ముంబైతో తలపడనున్న పంజాబ్. జైపూర్ వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్. లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 400, నిఫ్టీ 130 పాయింట్లకు పైగా ప్రాఫిట్స్.